భారీ వర్షాలు వరదలు సార్వ రైతులను నిండా ముంచాయి. వారికి ఆదిలోనే అష్ట కష్టాలు తెచ్చిపెట్టాయి. రోజుల తరబడి నీట మునిగిన నాట్లు నారుమళ్లు కుళ్లిపోవడంతో అన్నదాతలకు గుండె కోతే మిగిలింది. ఉద్యాన పంటలు పండే లంక గ్రామాలన్నీ జల దిగ్బంధంలో చిక్కుకోవడంతో రైతన్నలు తల్లడిల్లుతున్నారు. తమను పట్టించుకునే నాథుడే కరువయ్యాడని పాలకులపై అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వర్షాలు వరదల కారణంగా భారీగా పంటలు దెబ్బతిన్నాయి. కోటి ఆశలతో తొలకరి ప్రారంభించిన రైతులకు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు, గోదావరి వరదతో పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. వారం రోజులుగా జిల్లాలో 38,000 ఎకరాల తొలకరి పంట పొలాలు ముంపులోనే ఉన్నాయి. 41.51 కోట్ల మేర పంట నష్టం వాటిల్లినట్లుగా అధికారులు ప్రాథమిక అంచనా వేస్తున్నారు. ఆచంట, పోడూరు, పాలకొల్లు రూరల్, యలమంచలి, ఆకివీడు, ఉండి, కాళ్ల తదితర మండలాల్లో పనులు ముమ్మరంగా సాగుతున్న తరుణంలో వర్షాలు వరదలు అన్నదాతలను నిండా ముంచాయి. జిల్లాలో 20 మండలాల పరిధిలో 38,000 ఎకరాల్లో పంట నీట మునిగినట్లుగా వ్యవసాయ అధికారులు గుర్తించారు. పొలాల్లోని ముంపు నీరు లాగి క్షేత్రస్థాయిలో పరిశీలన ప్రారంభమైతే నష్టం మరింత పెరుగుతుందని రైతులు అంటున్నారు. జిల్లాలో ఎర్ర కాలువ, వయ్యేరు, యనమదుర్రు డ్రైన్, గోస్తాని నది, గొంతేరు, రాచకోడు, ఈర్లకోడు తదితర డ్రైన్లు పొంగి ప్రవహించడంతో పరివాహక ప్రాంతాల్లో పొలాలను ముంచెత్తాయి. పూర్తిగా నీట మునిగిన పొలాల్లో తిరిగి నాట్లు వేసుకోవాల్సిన పరిస్థితి. వేల ఎకరాలు నీట మునగటంతో నారుకు తీవ్ర కొరత ఏర్పడుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుత పరిస్థితులతో ఖరీఫ్ సాగు ఆలస్యం అవుతుందని వారంటున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. అన్నదాతలకు సంబంధించినటువంటి పంటలు కూడా నీట మునిగాయి. చూస్తే కనుక గత వారం రోజుల నుంచి కూడా చూస్తే పండినటువంటి పంట కూడా చూస్తే కనుక వేసినటువంటి నాటుకు సంబంధించి కూడా వేసినటువంటి వారు ఇవి కూడా కుళ్ళిపోయినటువంటి పెట్టుకోవడం ఉంది. ఇక్కడ అన్నదాతలు కూడా ఉన్నారు, వీరితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. 10 రోజులు అయిందండి మునిగిపోయి, ఇప్పుడు ఇంకా తేలలేదు. రేపు కానీ తేలవండి. రేపు తీరక ఏం పని చేద్దాం, మళ్ళీ ఏం చేయాలో కూడా వినలేదు మాకే. అలా ఉంది పరిస్థితి. ఎంత పెట్టుబడి పెట్టుంటారు? 10 నుంచి 15 ఏళ్ళు అవుద్దండి ఇప్పుడు పెట్టుబడి. ఎకరానికి అంటే ఇప్పుడు ఒక పట్టు మందు వేస్తాం కదండి, దమ్ముగా అయితే ఊడుపుగా అయితే అంటే మొత్తం 15 ఏళ్ళు అవుద్దండి. ఒక అటు ఇటు ఉన్నా 15 ఏళ్ళు అవుద్ది. పౌలు 35 వస్తాలండి, 36, 35 అలా ఉంటుంది. లేదండి పండాకండి, కోసాక పండితేనే కట్టిదండి. మరి కోసాక ఎవరైనా టైం చాలదండి. మళ్ళీ ఇప్పుడు ఏమైనా చేయాలన్నా చాలదండి టైం. ఏమన్నా ఇప్పుడు చేద్దామన్నా టైం చాలదండి. తర్వాత దాళవాయమో వెనక్కిపోద్దండి. వర్షాకాలం వస్తుంది మళ్ళీ. అది గండి కంటే నీరు లాగట్లేదండి, లాక్క గండి కొట్టారండి. ఇది చేత పైన కూడా పోయిందండి. పైన బాగా ఫుల్గా ఉందండి. వచ్చి అవి పైపాలు మునిగిపోతున్నాయండి. ఈ తూరలో పెద్ద చేమేనండి. ఈ తూర అక్కడ ఈ డ్రైనేజ్ ఎలుగురు డ్రైన్లోకి ఉందండి. అది ఇది పెద్ద చేయని కొట్టారండి. ఎవరు కొట్టారో తెలియదండి. అందుకని వాటర్ 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి పోతున్నాయండి. కలవాటు కట్టి అది ఇక్కడ పెద్ద చేసి కలవాటు పెట్టమంటున్నామండి. ఇలా 3 సంవత్సరాలకు పోతుందండి. అది అప్పుడే 15 ఏళ్ళు కానీ 20 ఏళ్ళలో పెట్టుబడి పెట్టామండి. పెట్టామండి. ఒక ఉడుపుకొని 4,000 తీసుకుంటారండి. దమ్ముకొని 4,000 అండి. పురుగు మందు, బలం మందు అది వేసిన కలుపు మందులు వేయండి. 15,000 కానీ 20,000 వేసామండి. అది ఇక 2 రోజులు 3 రోజులు పడుతుందండి. అవి తగ్గాక ఆకుముడి పోయాలండి. పోసి ఊడితే ఆగస్టు నెలగా ఆఖరికి వచ్చేద్దండి. మళ్ళీ మనకి జనవరి దాకా మళ్ళీ పంట రాదండి. జనవరిలో మళ్ళీ పోసి ఊడితే దాడా మళ్ళీ లేట్ అయిపోద్దండి. ఇది దీన్ని వదులుకోవాలా దాన్ని వదులుకోవాలా ఏం లేదండి. ఇప్పుడు రైతు బీమా చేసేవారండి. ఇప్పుడు ఏం లేదండి. ఇప్పుడు బట్టికి ఏ లేదండి. విత్తనాలు ఇస్తామని అంటున్నారండి. అదేనా అంతవరకు నమ్మకం లేదండి. ఇది పోద్ది అది పోద్దండి. ఇప్పుడు ఇది ఊడితేనే దాడా పోద్దండి. ఆ దాళలోనే 10,000 మిగిలితాయండి మాకు. ఇప్పుడు మీరు ఆల్రెడీ వారం రోజుల నుంచి ఇక్కడ మునకలో ఉందంటున్నారు. అధికారులు ఎవరు రాలేదు అసలు? ఎవరు ఎంఆర్ఐ గారు చూసి వెళ్ళిపోతున్నారు. అంతే అంతే అండి. ఏం రాత్రం లేదండి. అక్కడ రాత్రలేదండి. అక్కడ రాలేదండి. అక్కడ ఎర్రకాలకు సంబంధించినటువంటి ఆయకట్టు ఏదైతే ఉందో ప్రధానంగా చూస్తే కనుక తణుకుకు సంబంధించినటువంటి నిడదవోలుకు సంబంధించి ఏరియా కానీ, ఇటు తాడేపల్లిగూడెం కానీ, తణుకు నియోజకవర్గం ఏరియా కానీ ఈ ఆయకట్టు మొత్తం కూడా పూర్తిస్థాయిలో కూడా సముద్రాన్ని పరిస్థితి ఉంది. పొలాలన్నీ కూడా 10 రోజుల నుంచి కూడా నీట మునిగి ఉన్నాయి. వరిచేలకు సంబంధించి కూడా చూస్తే ప్రధానంగా వేసినటువంటి ఊడుపులు కూడా కుళ్ళిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. అన్నదాతలకు సంబంధించి కూడా పాలకులు కానీ ఎవరికైనా తమకు వచ్చి పట్టించుకున్న నాదులు లేడు. పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎకరాకు వచ్చి సుమారు 15,000 నుంచి 20,000 వరకు పెట్టుబడి పెట్టున్నాము, తమకు కూడా ఆదుకోవాలని చెప్పి అన్నదాతలు కోరుకుంటున్న పరిస్థితి కూడా కనబడుతుంది. గోదావరి శాంతించకపోవడంతో తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం పరిధిలో లంకలు ముంపులోనే ఉన్నాయి.
వారం రోజులుగా వరద తగ్గకపోవడంతో తీవ్రంగా నష్టపోయారు రైతులు. కానూరు అగ్రహారం, తీపర్రు, కాకరపర్రు, ముక్కామల, కండవల్లి, మల్లేశ్వరం గ్రామాల్లో అత్యధిక శాతం ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లింది. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా తమ అరటి పంటకు సైతం ఇన్పుట్ సబ్సిడీ అందించి సకాలంలో ఆదుకున్నారని రైతులు అంటున్నారు. ఇప్పటి పాలకులు కానీ అధికారులు కానీ తమ గోడు పట్టించుకున్న దాఖలాలు లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరదల వల్ల మాకు పంట నష్టాలు జరిగినాయండి. అరటి తోటలండి, మిర్చి అండి, తర్వాత వచ్చి బెండ తోటలండి, తర్వాత దోళ్ళ గడ్లు పోయినాయండి, ఊడ్చిన పొలాలు పోయినాయండి. మాకు అరటి తోటకు వచ్చేసి ఎకరానికి వచ్చి 70-80 వేలు పెట్టుబడి అవుతుందండి. అన్నీ పోయినాయండి. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మాకు ఇన్సూరెన్స్ ఇచ్చారండి. అంతకుముందు అయితే ఏ ప్రభుత్వం మాకు ఏమి ఇవ్వలేదండి. ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏమి ఇస్తారో తెలియదండి. ఇవ్వాలని కోరుకుంటున్నాం. రాసుకుంటా ఇప్పుడైతే ఎవరో రాలేదండి, నాకు తెలిసి ఎవరో రాలేదండి. మాకు ఎకరానికి వచ్చేసి 70-80 వేలు పెట్టుబడి అయింది సార్. నాకు వచ్చేసి 3 ఎకరాల 50 సెంట్లు ఉందండి. మా ఊరికి సంబంధించి అయితే 70-80 ఎకరాలు ఉందండి. దొండపాదులు అండి, కాకరపాదులు, బెండ తోటలు, తర్వాత వచ్చి దోళ్ళ గడ్లు పోయినాయండి. ఏమీ పని చేయవండి. గోదావరి వరదతో లంకల్లో పూర్తిగా మునిగిన పంటలు దెబ్బతిన్నాయి. పాక్షికంగా నీట మునిగిన కొబ్బరి, పామాయిల్, కోకో, జామ, అరటి పంటలు కొంతవరకు దక్కవచ్చని రైతులు భావిస్తున్నారు. కూరగాయలు, ఆకుకూరలు, అరటి, కంద, పసుపు, మొక్కజొన్న, నువ్వులు, మినుము, బొప్పాయి వంటి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. వరదల్లో సైతం ప్రాణాలకు తెగించి తమ పంటలను తెచ్చుకునేందుకు అన్నదాతలు లంకల్లో పెద్ద సాహసాలే చేస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. గోదావరి వరదలు కూడా లంక గ్రామాల వాసులకు సంబంధించి కూడా కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ప్రస్తుతం మనం నిడదవోలు నియోజకవర్గంలో ఉన్నటువంటి చూస్తే కనుక ఈ ప్రాంతంలో ఉన్నాం. చూస్తే ఇక్కడ నియోజకవర్గానికి సంబంధించి పెరవల మండలంలో ఉన్నటువంటి ఏరియాలు కూడా లంకలకు సంబంధించి కూరగాయల రైతులు ప్రధానంగా ఎక్కువగా ఉంటారు. చూస్తే కనుక వేసినటువంటి సాగుకు సంబంధించి మొత్తం కూడా మునిగిపోవడంతో ఉన్నటువంటి వాటిని కూడా రైతులు కూడా జాగ్రత్త చేసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇక్కడ పెద్ద ఉన్నారు. సరే ఏంటి పరిస్థితి ఎలా ఉంది ఇక్కడ? ఎన్ని రోజుల నుంచి వరద బాగా వచ్చింది. అప్పుడే వారం రోజుల మట్టి వరద పుల్లిగా వచ్చిందండి. మాకు చాలా రకాలు కోసుకుంటే చాలా ఇబ్బంది అవుతుందండి. ఇలాగే ఇంక మునిగి వెళ్ళి తెచ్చుకున్నాం. మాకు జీవనాధారం ఇంకా ఈ బెండ తోట కాబట్టి అండి ఇలాగ వెళ్ళి తెచ్చుకుంటున్నాం. మరి ఇంకా చాలా ఇబ్బందిగా ఉంటుందండి. మళ్ళీ తిరబడింది పొడుతుంది అంటున్నారు. అది కానీ వెళ్ళా నీళ్ళ దిగి ఇలా కాయలు కోసి తెచ్చుకున్నామండి. మళ్ళీ ఇంకా ఉంటే ఇంకా ముదిరిపోతాయండి. చాలా కాయలు ముదిరిపోయి పోనీయండి కాయలు. 20 వేలు వేసాం, ఊరి వేసాం, పురుగు మందు కొట్టాం. చేతికి వచ్చిందండి. ఇప్పుడు 4 రోజులు బట్టి కోస్తుంటే 2 రోజులు కోసుకుందులోకి మళ్ళీ మునిగిపోయింది. ఇక మళ్ళీ ఇప్పుడు తగ్గుతుంది కదా అనుకున్నామండి. మళ్ళీ ఇవాళ పెరుగుతుంది అన్నారని ఏదో ఉన్నాం మట్టుగానే కోసి తెచ్చుకుందామని మళ్ళీ వెళ్ళి 5 గంటలు వెళ్ళి కోసి తెచ్చుకున్నామండి. మిరప తోట ఉందండి, అరటి తోట ఉంది, బెండ తోట ఉందండి, గోంగూర, ఆకుకూరలు ఉన్నాయండి. ఆకుకూరలు అన్నీ ఉన్నాయండి. ఎవరు వచ్చారండి? ఎవరో రాలేదు, ఎవరో రాయలేదు. ఏమైనా ఇస్తున్నారు ఏంటండి? ఏమీ ఇస్తలేదు. నష్టమే. చాలా మంది ఉంటారండి. పై లంకలోకి వెళ్తే 50 మంది ఉంటారండి. ఎదర లంకలోకి వెళ్తే కాంట్లు అజ్రం కాంట్లే ఉందండి. 50 ఎకరాల పొలం పైన తీపర్రు ఆయన చేస్తున్నారండి. కుందులు చేస్తున్నారు కదా. పామాయిల్ వేసాడు. ఆయనది లంక అండి. అయింది అలాగే మునిగిపోయింది. పామాయిల్ తగ్గుతుంది అనుకున్న తరుణంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి గోదావరి వరద కూడా మరింతగా పెరుగుతున్న తరుణంలో ఇక్కడ ఉన్నటువంటి తాము వేసినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఏరియా పెరవలకు సంబంధించి, కానూరు అగ్రహారానికి సంబంధించి ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి కూరగాయలకు సంబంధించి పంటలు ఎక్కువ సాగు చేస్తుంటారు. అలాంటి కూరగాయల పంటలన్నీ కూడా నీట మునిగి అని చెప్పి అన్నదాతలు కూడా ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి కూడా కనబడుతుంది. విజయ్ కుమార్ రాజు, సాక్షి నిడదవోలు నియోజకవర్గం.